నిమిషం వేదికను అలంకరించిన పెద్దలు పిల్లి బోస్ గారికి, రెడ్డి సుబ్రహ్మణ్యం గారికి, పితాని బాలకృష్ణ గారికి, పితాని అన్నవరం గారికి, నా అక్కలకు, గుత్తుల సాయి గారికి, అలాగే సోదరి సోదరమణులకు, యువతకి, పెద్దలకి అందరికీ ఐక్యత. ఇంతకన్నా గొప్పగా ఏం చెప్పగలం? ఐక్యత. ఈ ఐక్యత ఈ ఒక్క సమారాధనకి ఇంతమంది హాజరయ్యారు. ఈరోజు చరిత్రలో నిలిచిపోయే రోజు. ఇంతమంది ఇది మీటింగ్ కాదు, కేవలం వన సమారాధన. ఆ వన సమారాధనకు హాజరైన ఇంతమంది రావటానికి 2 కారణాలు ఉన్నాయి. అలాగే ఐక్యతకు కూడా చిహ్నం ఇది. చాలా మంది అంటా ఉన్నారు 3 రోజుల ముందు నుంచి, సుభాష్ చాలా ఖర్చు పెట్టేశాడు, దీనికోసం ఎన్నో లక్షలు అయిపోయినాయి. కాదు, మేము చందాలు, ఈ వన సమారాధన కోసం చందాలకు వెళ్ళాలనుకున్నప్పుడు అమలాపురం వైడు సెట్టిపల్లి సంఘం వసూలు మొదలెట్టింది. సో మన వల్ల ఈ ఏదైతే వన సమారాధనకి వసూలు అనేది కష్టం అవుతుందని ఒక పుస్తకం తీసుకుని 50 పేజీల పుస్తకం, అది గ్రామానికి ఇచ్చాం. సుమారు 2500 మంది ఈ వన సమారాధనకి చందా ఇచ్చారు. వన సమారాధనకి చందా ఇచ్చారు. రూపాయి కూడి ఈరోజు మొత్తం ఈ వన సమారాధన ఖర్చుకి సరిపోయింది. ఇది ఐక్యత. ఎందుకంటే ఇది ఎవరికి సంబంధించిన ఏ ఒక్కరికి ఖర్చు పెట్టిన వన సమారాధన కాదు, మనందరం కలిసి జరుపుకుంటున్న వన సమారాధన ఇది. అలాగే మేము మొన్న ఒక 4 రోజుల క్రితం గ్రామంలోకి వెళ్ళినప్పుడు ఒక వికలాంగుడు, విశ్వేశ్వర అగ్రహారం చెందిన ఒక వికలాంగుడు చిన్న సైకిల్ షాప్ లో పనిచేస్తూ ఉంటాడు. అతనికి 50 రూపాయలు 60 రూపాయలు వస్తుంది. ఈ రోజుల్లో సైకిల్ షాప్కి ఏమొస్తుందండి? మరి అలాంటిది అతను వచ్చి 350 రూపాయలు చందా మరి ఇవ్వడం జరిగింది. మరి 50 రూపాయలు సరిపోతుంది, 300 తీసేసుకోయా అంటే, వద్దండి, వద్దు, నేను 10 మందికి భోజనం ఎట్టదలిచాను, మన సెట్టిపల్లికి తీసుకోండి అని చెప్తే ఐక్యతని అతను చూసి నేర్చుకోవాలి మనందరం కూడా. అలాగే కొత్తపేట ఆర్ఎస్ కాలనీలో రాయుడు బాబీ మరి ఆయన వికలాంగుడు, 2 కాళ్ళు ఆయనకి పనిచేయు. ఆయన తెచ్చి 1000 రూపాయలు ఇచ్చాడు పెన్షన్. వద్దయ్యా పెన్షన్ ఎందుకు, నీ కుటుంబం గడవాలి కదండి, ఏం పర్వాలేదండి, తీసుకోండి, తీసుకోకపోతే నన్ను అవమానించినట్టే అన్నారు. మరి ఇంతకన్నా ఐక్యత చాటి వాళ్ళు ఎవరున్నారు? అలాగే ఈ కోనసీమ అల్లర్లో 130 మంది సెట్టిపల్లి యువతని అన్యాయంగా ఇరికించారు.
వేసిన అతన్ని లోపడేయటం, స్టేటస్ ఎట్టిన వాడిని లోపడేయటం. సెంట్రల్ జైల్లోకి వెళ్తే సుమారు వేల సంఖ్యలో సెట్టుబడులందరూ ఊళ్ళు వదిలిపెట్టి పారిపోయిన ఆయన మాట్లాడు. అలాంటి పరిస్థితుల్లో కారుల్లో పడుకున్నాం, పార్కుల్లో పడుకున్నాం, రోడ్ల మీద పడుకున్నాం, లాడ్జీల్లో పడుకున్నాం, కుటుంబాలు దూరంగా పోయాం. మరి ఒక్క నాయకుడు, అమలాపురం నాయకుడు ఎవడన్నా స్పందించాడా? పదే పదే ఆడవాళ్ళు మగ దిక్కు లేక ఇంట్లోకి వెళ్తుంటే కష్టం వచ్చి వాళ్ళకి బ్యాంకాక్ వెళ్ళారు ఎంజాయ్ చేయడానికి. ఒకసారి చిన్న తీసుకురండి ఒకసారి. ఎవరో తెలుసా? తెలీదా? రెండు రాష్ట్రాల శక్తి బదిలీని కంటతడి పెట్టించిన పిల్లలు వీళ్ళు. మీకు కాళరాత్రుల్ని మీకు మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాను, వినండి. గేట్లు పట్టుకుని నాన్న నేర్చారు, గుర్తున్నా? ఈ ఏడుపులు ఎవరికి ఏమైనా పడలే, నాయకులు ఎవరికి ఏమైనా పడలే, రెండు రాష్ట్రాల సెట్టుబడి అందరూ కూడా కంటతడి పెట్టారు. అయ్యో పాపం ఏం చేయగలం అనుకున్నారు, ఏం చేయలేకపోతున్నాం అనుకున్నారు. ఆయన నాయకులు పదవుల కోసం, అమలాపురం నాయకులు పదవుల కోసం భజన చూసి రాత పుట్టింది. ఆ భజనలు చూసి ఏంటి దరిద్రం, ఈ భజన ఏంటి? ఈ రోజు ఆ రోజు బాధలు అంతా కూడా అమాయకులు ఇరుక్కున్నారని అందరూ బాధపడ్డారు. మరి ఒక నిర్దోషుల పిలుపు, ఆ పిలుపుని ఆహ్వానించి మీరందరూ కూడా మేమున్నాం, నాయకులు లేకపోతే భరోసా ఇవ్వడానికి వచ్చారని నేను భావిస్తాను. మరి అలాగే ఐక్యత అనే దానికి చిహ్నం ఒక ఉదాహరణ నేను చెప్తా ఉన్నాను. ఈ రోజు మరి 13వ తారీఖున ఎవరైతే నాయకులు ఒక కార్యక్రమం వన సమారాధన పెట్టారో, ఆ పెట్టిన దాన్ని ఎవరైతే పెట్టారో ఆ పెట్టిన దాన్ని ఎవరు వెళ్ళకూడదని సెట్టి ప్రజలందరూ ఒక దాటి మీదకి వచ్చారు. ఆ రోజు కులం
వెంట లేని మీరు మాకొద్దు. పొలం వెంట లేని మాకు నాయకులు ఎవరో మాకొద్దు. ఆ రోజు దొంగ రామసుబ్రహ్మణ్యం గారు మరి ధైర్యం చేసి ఒక వీడియో రిలీజ్ చేశారు. ఏంటి దారుణం అని ప్రశ్నించిన మొదటి వ్యక్తి ఆయన. తర్వాత రెడ్డి సుబ్రహ్మణ్యం గారు, ఆయన కూడా, అలాగే పితాని బాలకృష్ణ గారు, అందరూ నాయకులు, బోస్ గారు అందరూ కూడా మరి ముక్త కంఠంతో తప్పని చెప్పడం జరిగింది. రామసుబ్రహ్మణ్యం గారు స్పందించిన వ్యక్తి. మరి ఆగండి. మరి అలాగే సెంట్రల్ జైల్లో చాలా మంది యువత ఇరుక్కున్నప్పుడు వాళ్ళు ఒకరికొకరు కష్టంలో తోడి మిగతా కులస్తులతో కలిశారు. కలిస్తే అదేంటయా మిగతా కులాలతో కలటానికి వెళ్ళలేదంటారు నాయకులు. కులాల కలటం ఇష్టం ఉండదు, వేరేది ఏమి ఇష్టం ఉండదు. కేవలం వాళ్ళ ప్రోత్బలం కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడ్డారు. అవి పక్కన పెడితే మరి దుమ్మేటి వెంకటరెడ్డి గారు 100 సంవత్సరాల క్రితం మనకి సంఘాలు ఏర్పరిచిన గొప్ప వ్యక్తి ఆయన. మరి అలాంటి సంఘాలు ఏర్పరిచిన తర్వాత వివిధ కులాలు కూడా సంఘాలు ఏర్పరిచాయి. మరి అలాంటి బలమైన ఈ సంఘం రాజ్యాధికారానికి నోచుకోలేదు. ఎందుకు కొంతమంది స్వార్థ రాజకీయ నాయకుల వల్ల, స్వార్థ రాజకీయ నాయకుల వల్ల మన రాజ్యాధికారానికి దూరం అయ్యాం. వాళ్ళు ఏం చేస్తారయ్యా అంటే వాళ్ళు జనంలో ఉండరు. పార్టీ అధిష్టానం, పార్టీ అధినాయకుడి దగ్గరికి వెళ్ళి భజన చేస్తూ దగ్గరవుతారు. దగ్గరైన తర్వాత అక్కడ ఈస్ట్ గోదావరి విషయానికి వస్తే సిట్టుపల్లిలో అధిక సంఖ్యలో ఉన్నారు కాబట్టి ప్రతి పార్టీ 2 లేక 3 సీట్లు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. ఆ పరిస్థితి ఉన్నప్పుడు ఎవరో ఒకరికి ఇవ్వాలి కాబట్టి పక్కనున్న భజనలకు ఇస్తారు. వాళ్ళు సీటు తెచ్చుకున్న వెంటనే కూడా కొంతమంది వచ్చి మన కులపోడరా, మన చెయ్యాలరా, తప్పదురా కులం అంటారు. మనమేం చేస్తాం? ఆ జై కొట్టుకుంటే వెనక్కి వెళ్తాం. నగ్గిన తర్వాత ఏం చేస్తారు? ఒక్కు కనుగొంటారు. ఎందుకంటే కులం బేస్ మీద రావాలి. ఎవరు వచ్చినా కులానికి వెన్నట్టు ఉండాలి. కులం కష్టపడినప్పుడు కూడా ఉండాలి. కులైక్యత గురించి తెలిసి ఉండాలి. కుల ఉద్యమాల్లో పాల్గొని ఉండాలి. అవేవి పాల్గొపోతే తెలియదు కాబట్టి అక్కడి నుంచి అవుతుంది. మరి ఈ కష్టంలో మేము అనుభవించిన కష్టాల నుంచి ఒక ఆలోచన వచ్చింది. మరి నెక్స్ట్ టైం మరొకసారి ఇలాంటి ఏదన్నా దురదృష్టకరం సైనిక ఎక్కడన్నా జరిగినప్పుడు ఎవరు ఆదుకుంటారో ఏంటి అని ఆలోచన వచ్చినప్పుడు
దాన్ని మనమే ఆదుకుందాం, మనమే ఓ సంఘం కింద ఏర్పడదాం అన్న ఆలోచన వచ్చి సిట్టిపల్లి యాక్షన్ ఫోర్స్ యాక్షన్ ఫోర్స్ అనేది ముందుకు వస్తుంది. ఎందుకంటే మేము సుమారు వన సమారాధన కోసం 250 గ్రామాలు తిరగడం జరిగింది. ప్రతి గ్రామం నుంచి 4 పెద్దల్ని 4 యువతని తీసుకోవడం జరిగింది. రామారామి 1800 పేర్లు వచ్చాయి. అలా ఉన్నప్పుడు ఇంకా కొన్ని గ్రామాలు తిరగవలసి వచ్చినప్పుడు కోనసీమ వ్యాప్తంగా అవి కూడా తిరిగి సుమారు 2000 పేర్లు తీసుకుని సభ్యత్వం 500 పెడతాం. కోట్ల రూపాయలు వస్తుంది దానికి. ఎందుకంటే ప్రతి కులంలోని ప్రతి సంఘంలోని ప్రశ్నించే గొంతు, సేవ చేసే చెయ్య, సేవ అందించే చెయ్య అనేది ఉండాలి. సేవ చేసే చెయ్య అనేది ఉండాలి. అవి లేనప్పుడు ఈ సంఘాలు బలహీనపడతాయి. కాబట్టి ఈ ప్రశ్నించే గొంతు సిట్టిపల్లి యాక్షన్ ఫోర్స్ ఇప్పుడు ఏ కష్టం వచ్చినా సరే ఒక్క ఫోన్ కాల్ తో 24 గంటల లోపు 300 మంది మీ హాజరవుతారు. ఏ పార్టీ అయినా సరే ఒక సీట్ ఇచ్చినప్పుడు అతను కులానికి గతంలో పనిచేసాడా లేదా, కులంతో కలిసి ఉన్నాడా లేదా, కులానికి గతంలో సర్వీస్ అందించాడా లేదా అనేది చూస్తాం. చూడకపోతే అది కానీ ఆ భావాలు అతనిలో లేకపోతే మళ్ళీ ఎస్ఏఎఫ్ వస్తుంది. ఏ పార్టీ అయితే అతన్ని గుర్తించి కట్టిస్తుందో, కుల భావాలు లేని వ్యక్తిని గుర్తించిస్తుందో ఆ పార్టీని ఎస్ఏఎఫ్ ముట్టడిస్తుంది. మన నాయకుల్ని మనం తయారు చేసుకుందాం, సమస్య లేదు. అది ఏ స్థాయి మనం ఒకసారి గతంలో దురదృష్టకరం ఒక పెద్ద వ్యక్తి, అయ్యా నా కులంతో పని లేదు, నాకు మా నాయకుడు నన్ను గుర్తించాడు, మా నాయకుడే దేవుడు, అప్పుడు ఓ సన్యాసి కులం మీదే, నీ కులం అనే నీకు సీట్ ఇచ్చారు, నీ కులం అనే నిన్ను గుర్తించారు, కులంలో పుట్టకపోతే నీకు సీట్ ఎవరు ఇస్తారా అందాం అనుకున్నాను. మనందరం మన ఐక్యత ఇవాళ చాటం. మీరు అందరూ వచ్చారు, అందరికీ భరోసాని ఇచ్చారు. ఈ ఎవరైతే ఈ అన్యాయంగా ఇరికించబడ్డ యువతని ఇరికించబడ్డ యువతకి పెద్దలు లేకపోయినా, ఏ పెద్దలు అమలాపురం పెద్దలు లేకపోయినా మీ అందరం ఉన్నామని మీరు చాటారు. దాంతో మా బాధ్యత రెట్టింపు అయింది. ఖచ్చితంగా మనం ఏదైతే ఎస్ఏఎఫ్ అనుకున్నామో అది జనవరి 2 లోపు కార్యరూపం దాలుస్తుంది. ఖచ్చితంగా మనం ఎవరు కూడా ఏది యాచించొద్దు, శాసిందాం.
మనకు కలిసి వచ్చే పెద్దలందరినీ గౌరవించుకుంటా మనందరం ముందుకెళ్దాం. మందొకటే నినాదం, యాచించవద్దు శాసిందాం. ఒకసారి దయచేసి అందరూ కూడా ఒకసారమ్మా ఒకసారి వచ్చారు అందరూ కూడా వచ్చిన వారందరూ కూడా జాగ్రత్తగా రోడ్లు చేసి జాగ్రత్తగా ఇంటికి చేయాలని చెప్పేసి అందరూ కూడా పోరాట యోధుడు పదవులు ఆశించలేదు, చైతన్యం తీసుకురావడానికి ప్రయత్నం చేశాడు. స్వాతంత్ర సమయంలో అతని అక్కడ కన్నుడు పదవులు because I am not planning to be party. నాకు పార్టీ లేదు, కానీ ఈ దేశంలో మనవాద సిద్ధాంత ప్రకారంగా ఒక్కసారి దయచేసి ఒక్కసారి చూస్తున్న వాళ్ళు మనల్ని పరిశీలిస్తున్న వాళ్ళకి మన అంటిసిపోయి మనకి తప్ప మనకి డిసిప్లిన్ వేరే సంకేతాల బయటకు వెళ్ళకూడదు. కాబట్టి మిత్రులారా, బలవంతుని పదవి బానిసలుగా ఉంచారు. బదులై రాజ్యాన్ని చేపట్టుకున్నారు. ఇప్పటి వరకు జరిగినటువంటి చరిత్ర అది. దాని యొక్క భజన మారాలి, నిజమైన సేవకులు ముందుకు రావాలి, నిజమైనటువంటి. మన యూట్యూబ్ ఛానల్ జై శెట్టి బల్జా ఛానల్ మరి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.